మేమైతే గుడికి వచ్చేసినాం. శివాలయం చాలా బాగుంటుంది. అమ్మా అక్కడ వరకు పోతుంది బాబండి, ఇట్లా వరకంచే ఉండదు. ఇట్లా పెట్టిండ్రు అంతే. ఇట్లకెంచి అయినా ఆడనే కానీ ఇది మెయిన్. ఎట్లా చూడమ్మా బస్ వద్దాం. ఇట్లా ఏం లేదు వచ్చేటప్పుడా ఇది పోయేటప్పుడు కాళ్ళ ఆడ కడుక్కోడానికి. వామ్మో గృహలా ఉంది, నాకు భయం అవుతుంది ఫస్ట్ టైం. గృహలాగానే ఉంది ఇది. వామ్మో ఇదేందో డేంజర్గా ఉంది నాకు. ఇక్కడ వరకేనే ఇది అంతే. అమ్మవారు రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దారి లేదు, అమ్మవారు ఉంది. అమ్మవారు మాత్రమే ఉంది అక్కడ. గర్భగుడి అంట. అమ్మ అయితే ఎప్పుడు అక్కడ వెళ్ళలేదు, అక్కడ వెళ్ళి చూసినాం. అంతవరకే ఉంది. ఇది ఈ గుడికి అయితే వచ్చినాం, ఇక్కడికి వచ్చినాం కానీ ఇక్కడ నుంచి ఆ లోపలికి ఉంటుంది అనుకున్నాం. ఎంట్రీ ఇక్కడ నుంచి లేదు, ఇక్కడ మళ్ళీ ఇక్కడికే వచ్చినాం. టెంకాయ తీసుకుందామా? ఏమైంది? భక్తులకు విజ్ఞప్తి, కరోనా కారణంగా భక్తులు అందరూ కూడా ఏదో అంట కరోనానా మళ్ళా ఉమామహేశ్వర స్వామి గోశాలనా ఎక్కడ బా ఇది? ఇక్కడ సైడ్ అంట. ఇక్కడ సైడ్ ఏడుంది చెప్పలేదు. ఏమో ఎక్కడ ఉందో ఆడ కాలు కడుపు. ఏమి ఇవాళ మంది చాలానే ఉన్నట్టారు. దగ్గు వచ్చింది, దగ్గుతున్నా. అమ్మో 2 మెట్లు ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలకు తిరుగుతాం. భిక్ష టైం మంచిగా ఉంటుంది. సర్వబాధ నివారణ నవగ్రహాలు. నీకు ఎన్ని బాధల్లో అవుతాయి మొక్కు. నంది కనిపించలేదే, అన్నీ ఉండు. నువ్వు కనిపించావు మాస్క్ది. లైట్ ఆఫ్ చేయాలి. ఆడకూడదాము, టెంకాయ ఆడకూడదు. సాముల భిక్షార్థన అంటారు కదా, అది అవుతుంది. డైలీ ఇదే టైంకి అవుతుందేమో నాకు తెలిసి.
ఇటు చూడు. ఆడ ఆడ అగ్గిపెట్ట ఉంటే ఈడ కూడా కట్టినాయి కాదు లేదా అగ్గిపెట్ట కొట్టు ఆడగొట్టి మళ్ళీ ఆడగొడతావు కొట్టు హౌస్ ఏమి ఏ నీళ్ళు లేవు కుళ్ళిపోలే నీళ్ళు లేవు ఇంకా పడ్డాయా కొన్ని జుట్టు ఉన్నది మనం తీసుకోవాలి బొట్టు పెట్టు దీపాలు కూడా వెలుగుతున్నాయి తీసుకున్నా బొట్టు పెట్టు మరి నీళ్ళలో వెళ్ళి తెంపాలి షాక్ అయిపోయినా ఓపెన్ చేసేయి, నేను వేయలేదు. అందరూ అట్లనే వేసిన, అట్లనే వేసిన.